కూటమి ప్రభుత్వం చొరవతో కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ సెంటర్కు అత్యంత ఖరీదైన పరికరాలు వచ్చాయి. మరికొన్ని త్వరలో రానున్నాయి. ఇప్పటికే సుమారు 36 కోట్ల రూపాయల విలువైన లీనియర్ యాక్సిలేటరీ, 7 కోట్ల విలువైన సిటీ సిమ్యులేటర్ పరికరాలు చేరుకున్నాయి. ఇంత ఖరీదైన అత్యాధునిక పరికరాలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వాసుపత్రుల్లోనూ లేవని డైరెక్టర్ ప్రకాష్ తెలిపారు. వీటిని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అనుమతితో పరీక్షిస్తున్నామని, రోగులకు సేవలు అందించడానికి ఇంకా అనుమతులు రాలేదన్నారు. వచ్చిన వెంటనే దశలవారీగా వైద్య సేవలు ప్రారంభిస్తామంటున్న స్టేట్ క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చాలా విలువైన పరికరాలు వచ్చాయి. దాదాపు 30 కోట్లకు పైగా విలువ చేసే మన రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి లీనియర్ యాక్సిలేటరీ మిషన్ మనం చూడొచ్చు. ఇంకా సిటీ స్కానర్ కానీ ఇట్లాంటివన్నీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఫంక్షనింగ్ లేక వస్తాయి, ఎప్పటి నుంచి రోగులకి వైద్య సేవలు అందిస్తారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయిలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇంకా ఫంక్షనింగ్ కాలేదు. ఎప్పటి నుంచి ఇది ఫంక్షనింగ్ అయ్యే అవకాశం? ప్రస్తుతానికి మేము ఓపీడీ వైద్య సేవలు అందుబాటులో తెచ్చామండి. డే కేర్ కీమోథెరపీ సెంటర్ కూడా మేము అందుబాటులో తెచ్చామండి. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా వచ్చింది. పెథాలజీ కూడా పార్షియల్ గా ఫంక్షన్ అవుతుంది. డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా ఫంక్షన్ చేస్తున్నాము. మాకు ఒక 25 బెడ్స్ దాకా ప్రస్తుతానికి పంపించారు. కొన్ని 140 బెడ్స్ కూడా వస్తాయండి. ఆక్సిజన్ పైప్ లైన్స్ ఈ వర్క్ ఏపీఎంఎస్ఐడి వాళ్ళు చూస్తున్నారండి. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయగానే మేము మా వర్క్ మొదలు పెడతామండి. లీనియర్ యాక్సిలేటరీ దీని ధర ఎంత ఉంటుంది? దీని ప్రత్యేకతలు ఏంటి? ఈ రేడియేషన్ తో ట్రీట్ చేయడానికి లీనియర్ యాక్సిలేటర్ అనే పరికరం ఉపయోగపడుతుందండి. హై ఎండ్ పరికరం అండి. ఇది ఉన్న వాటిలోను గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఎక్కడా లేదు. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే ఉండే పరికరం అండి. 5 మిల్లీమీటర్స్ నుంచి 40 సెంటీమీటర్స్ దాకా వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మేము సిటీ సిమ్యులేటర్ అనే పరికరంతో అనుసంధానిస్తాం. సిటీ సిమ్యులేటర్ మీద ముందర పేషెంట్ ని ఇమ్యూబిలైజ్ చేస్తాం, అంటే కదలకుండా పడుకోబెట్టిన తర్వాత సిటీ స్కాన్ లో చేస్తాం. సిటీ స్కాన్ చేస్తే ఆ ఇమేజెస్ అన్ని కూడా మా ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ కి పంపిస్తాం. ఆ ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ లో 3-4 ప్లాన్లు ప్రిపేర్ చేస్తాం ఒక్కొక్క పేషెంట్ కింద చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్ తీసుకుని దాన్ని మేము ఇక్కడ మిషన్ పంపించిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. ట్రీట్మెంట్ సమయం చాలా తక్కువగా ఉంటుందండి, కానీ సెట్టింగ్ అది ఎక్కువ టైం పడుతుంది. తర్వాత ఒక పేషెంట్ లో కనుక ట్రీట్మెంట్ లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక పేషెంట్ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఆపేస్తుంది. దాని అంతా అదే మళ్ళీ మేము ప్లానింగ్ నుంచి అంతా చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. మిషన్ కి ప్రస్తుతం ఇన్స్టలేషన్ పనులు జరుగుతున్నాయి అన్నమాట. ఆ క్వాలిటీ అష్యూరెన్స్ లో ఎంత రేడియేషన్ ఎడుతుంది అది చూస్తాం అన్నమాట. అదేమో వాటర్ ఫ్యాంటమ్ అంటారు. బాడీలో మొత్తం 75 నుంచి 70% వాటర్ ఉంటుంది. అదే తీసుకుని ఎంత డోస్ పెడుతుంది, దేనికి పెడుతుంది అనేది మేము చూస్తాం. తర్వాత అది ఏఆర్బీకి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకి మేము డేటా మొత్తం పంపిస్తాం. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అవన్నీ వెరిఫై చేస్తారు. పర్మిషన్ ఇవ్వడానికి 20 రోజుల దాకా తీసుకుంటారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు పర్మిషన్ రాగానే మేము మిషన్ స్టార్ట్ చేస్తాం. ఇది పర్మిషన్ వచ్చిందా? ఇంకా మీరు పర్మిషన్ అప్లై చేస్తారు? మిషన్ పెట్టడానికి పర్మిషన్ ఒకటి వచ్చింది. రెండవది బయటకి రేడియేషన్ రావట్లేదనే పర్మిషన్ వచ్చింది. బంకర్ సేఫ్టీ ఎక్కువ ఉంది, వాల్ థిక్నెస్ పనిచేస్తుంది అని పర్మిషన్ వచ్చింది. పేషెంట్ ట్రీట్మెంట్ కోసమని ఇప్పుడు పర్మిషన్ కోసం అప్లై చేస్తాం. ఆ 2 వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది అనమాట. ఆ 2 పర్మిషన్కి మాకు చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ పర్మిషన్ రాగానే మేము ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాం. ఇది కాకుండా ఇంకా ఏ పరికరాలు రావాల్సి ఉంది? అవి ఎప్పట్లోగా వచ్చావు? మాకు హెచ్డిఆర్ బ్రేకిథెరపీ అని ఇంకో మిషన్ ఉందండి. అది 6 కోట్ల దాకా విలువ ఉంటుందండి. అది ఆల్రెడీ పర్చేజ్ ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేశారండి. అది బంకర్ కొద్దిగా మోడిఫికేషన్ స్టేజ్ లో ఉంది. అది అయిన తర్వాత ఇమీడియట్ గా మేము ఇన్స్టలేషన్ స్టార్ట్ చేస్తాం. తర్వాత మాకు ఆపరేషన్ థియేటర్స్ అవి ఉన్నాయండి. అవి ఏపీఎంఎస్ఐడిసి వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. ఆక్సిజన్ పైప్ లైన్స్, ఎయిర్, తర్వాత పరికరాలు, తర్వాత జనరేటర్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ ఏమైనా కొరత ఉందా? మాకు 247 మంది మొత్తం పోస్టులు ఉన్నాయండి ఇక్కడ. వాటిల్లో ఇప్పటిదాకా 60 మంది రిక్రూట్ చేశారు. 18 మంది వైద్యులు, 4 సీనియర్ వైద్యులు, తర్వాత 21 మంది స్టాఫ్ నర్సెస్, 4 హెడ్ నర్సులు, 2 నర్సింగ్ సూపరింటెండెంట్లు, 10 మంది రేడియేషన్ థెరపీ టెక్నీషియన్స్ రిక్రూట్ చేశారు. రిక్రూటింగ్ ప్రాసెస్ ఇంకా జరుగుతోందండి. డాక్టర్స్ రిక్రూట్మెంట్స్ అవన్నీ కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చూస్తారండి. మన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఏ క్యాన్సర్ రోగులకి ఎట్లాంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం ఇస్తాము? ఎవరెవరు ఇక్కడికి రావచ్చు? దీనికి ఏమన్నా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది? ఇక్కడ వైద్యం అంతా ఫ్రీగా జరుగుతుందండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ అయిందండి. ఎవరైనా మా దగ్గర ట్రీట్మెంట్ పొందొచ్చండి. దానికి పొందే అవకాశం ఉంటుంది. ఉచితంగా సేవలు అందిస్తామండి. మా దగ్గర మెడికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారండి, డాక్టర్ శివప్రసాద్ గారు. ఈయన మెడికల్ ఆంకాలజీ అంటే మందులకు ఇచ్చడం, తర్వాత హిమటలాజికల్ క్యాన్సర్స్, దానికి సంబంధించిన క్యాన్సర్స్ కాని రోగాలు ఉంటాయన్నమాట.
దానికి సంబంధించిన వైద్యం సార్ చేస్తారు. ఇక్కడ 2 రేడియేషన్ ఆంకాలజిస్టులు ఉన్నారు. ఇది కాకుండా సర్జికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు. మెడికల్ ఆంకాలజీ డే కేర్ సెంటర్ స్టార్ట్ చేస్తాం. సర్జికల్ ఆంకాలజిస్టులు ఆల్రెడీ కొన్ని సంబంధించిన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నారు, కొన్ని ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద లేనివి కూడా వీళ్ళు ఉచితంగా అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో మనం ఎప్పటి నుంచి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి తీసుకురాం? మాకు ఏపీఎంఎస్ఐడిసి గవర్నమెంట్ మొత్తం అన్ని అందించగానే పరికరాలని మేము ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. ఇది త్వరలోనే అవుతుందని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది డాక్టర్ ప్రకాష్ గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో షామీ న్యూస్.